యూట్యూబ్ లో మన వీడియోకి వచ్చిన కామెంట్స్ చదువుతుంటే ఒక కామెంట్ చదివి నేను షాక్ అయినండి. అన్న పెళ్లి చూపులకి వెళ్ళా ఏమైంది? ఈ రేమన్ పొగలేక ఆవిరైపోయిందండి నా పెళ్లి చూపులు. ఏంటని ఎంత టిప్ టాప్ గా రెడీ అయ్యో? నా కోసం పిల్లని చూడడానికి వెళ్ళాంరా. పెళ్లి చూపులకి వెళ్ళా కదా, మరి అమ్మాయి ఓకే చెప్పిందా? ఓకే చెప్పలేదు కానీ అమ్మాయి ఈళ్ళలాగే చప్పి చప్పిగా ఉందిరా. పెళ్లి చూపులకి ఎలా వెళ్ళావు? నీట్ గా స్నానం చేసి షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. మన జాతరలో 100 రూపాయలు కొనుక్కున్న గోల్డ్ చైన్ కూడా వేసుకున్నాను. తమ్ముడి దగ్గర షూ అయితే అరువరుకుని తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి బుల్లెట్ వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర స్టైల్ గా దిగాను అనమాట. చూసారా ఎంత స్టైలిష్ గా ఉన్నా. ఇంకేముంది, బైక్ దిగ్గానే చెస్ట్ పైకి కడుపు లోపలికి పెట్టి అటు ఇటు నడుచుకుని వచ్చాను అనమాట. వాళ్ళ ఇంట్లో ఇలా సిగ్గుపడుతూ ఉంటే ఆ అమ్మాయి అయితే టీ తీసుకుని వచ్చింది అనమాట కప్పులని. యాక్చువల్లీ ఫస్ట్ టైం తను చూడగానే తన బొగ్గలు చూసి పడిపోయాను. టీ తాగానే చాలా బాగుంది అనగానే, మీరు తాగే టీ నేను తయారు చేయలేదు, మా అమ్మ తయారు చేసింది. నువ్వు తయారు చేయలేదు, మీ అమ్మ తయారు చేసింది ఇచ్చా నాకు. నాకు తినడం తప్ప వంట చేయడం రాదండి. ఓడి అమ్మ ఇలా బుక్ అయిపోయింది, కనీసం నేనే నచ్చాను మీకు? చీ కర్రీగా ఉన్నావు నువ్వు, నాకు నచ్చలేదు. అమ్మ దీని అమ్మ ఎంత మాట అనిసిందిరా. వీడియో చూసిన మీరే చెప్పండి, నల్లగా ఉండను తప్ప. నల్లగా ఉంటే సొట్టపక్కలు ఉన్నాయి కదా నాకు. కానీ ఏం చేస్తామండి, పెళ్లి చూపులు ఏంటి సెట్ అవ్వట్లేదు. పెళ్లి చూపుల్లో అమ్మాయి మాత్రం చప్పి చప్పిగా భలేగా ఉంది. అయ్యి బాబా నాకు సిగ్గైతుందండి.